ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. గత కొద్ది రోజులుగా శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి స్వయంగా పరామర్శించారు. వీరి భేటీలో పవన్ తన ఆరోగ్య సమస్యలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పవన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కు జరిగిన శస్త్రచికిత్స వివరాలను ఈ సందర్భంగా చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. తొలుత సాధారణ సైనస్ సమస్యగా భావించినప్పటికీ అది తీవ్రమైన ఇన్ఫెక్షన్ గా మారి కంటిపై ప్రభావం చూపడంతో వైద్యులు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ నిర్వహించినట్లు పవన్ వివరించారు. ప్రస్తుతం కొంతమేర నాజల్ బ్లీడింగ్ అవుతున్నప్పటికీ మరో వారంలో కోలుకుంటారని వైద్యులు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. అయితే తన ఆరోగ్య సమస్యలు ఇక్కడితో ముగియలేదని, గతంలో సినిమా షూటింగ్స్ సమయంలో తగిలిన గాయాలు ఇప్పుడు మళ్లీ ఇబ్బంది పెడుతున్నాయని పవన్ పేర్కొన్నారు. ముఖ్యంగా భుజానికి సంబంధించిన రోటేటర్ కఫ్ ఇంజురీ 5 ఏళ్లుగా వేధిస్తోందని, దీనికి మరో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకూడదని హితవు పలికారు. వైద్యులు సూచనలు ఖచ్చితంగా పాటించాలని, విశ్రాంతి తీసుకోవడం అత్యంత ఆవశ్యమని సూచించారు. సర్జరీ జరిగిన వెంటనే పనుల్లో నిమగ్నం కావడంపై సున్నితంగా స్పందిస్తూ పూర్తి స్వస్థత పొందిన తర్వాతే పాలన వ్యవహారాల్లో వేగం పెంచాలని చంద్రబాబు ఆకాంక్షించారు.